మనము ఎప్పుడైతే మనకి బ్లడ్లో క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతాయో ఎక్కువగా మనకు చేయాల్సింది ఏంటి అంటే బ్లడ్ శాంపిల్ అనేది కలెక్ట్ చేస్తారు. సో అప్పుడు మనకి ఈ క్రియాటిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది. సో అయితే ఈ క్రియాటిన్ లెవెల్స్ అనేవి మనకి ఆడవారిలో చూసుకుంటే 0.2 to 1.1 వరకు ఉండొచ్చండి. అదే మగవారిలోనైతే 0.4 to 1.345 వరకు కూడా ఉండొచ్చు. అదే బాడీ బిల్డర్స్, జిమ్ ట్రైనర్స్ వీళ్ళల్లోనైతే 0.2 to 2% వరకు వీళ్ళకి ఉండొచ్చు. ఇది ఇలా కాకుండా ఎక్కువగా ఉంటే వీళ్ళకి క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతున్నాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మరి అసలు ఈ క్రియాటిన్ లెవెల్స్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇది డైట్ త్రూ పాసిబుల్ అవుతుందా అని చెప్పి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. కొంతమంది డైరెక్ట్గా డిఎమ్స్ కూడా చేసున్నారు. ఖచ్చితంగా చేసుకోవచ్చండి. ఈచ్ అండ్ ఎవ్రీ డిసీజ్ని మన లైఫ్ స్టైల్ తోటి, మన ఫుడ్ హ్యాబిట్స్ని మనం మోడిఫై చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఆ డిసీజ్ని మనం రివర్స్ చేసుకోవచ్చు. అయితే మరి ఈ క్రియాటిన్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది ఏంటి అని అంటే సాల్ట్ తగ్గించాలి ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి హెవీ ప్రోటీన్స్, అంటే ఎక్కువగా ప్రోటీన్స్ తీసుకోవడం, నాన్ వెజ్ ఎక్కువగా తినడం, ఎక్కువగా పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, ఇటువంటివి చేస్తూ ఉంటారు. సో వీటిని కొంచెం తగ్గించాలి. అండ్ బీపీ, షుగర్ ఇటువంటి ఉన్నాయో లేదో ఒకసారి ఎవరికైతే ఈ క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయో ఆ పేషెంట్ చెక్ చేసుకోవాలి. షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కూడా వీళ్ళకి ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు బీపీని కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి.